తక్షాంతి సంవర్ధినీం, చాలా గొప్ప మాట. క్షాంతి అంటే క్షమాగుణం. శాంతి, శమం నుంచి శాంతి వచ్చినట్టే క్షమ నుంచి క్షాంతి వచ్చింది. క్షమాగుణం అంటే సహనం. డబ్బు ఎక్కడ ఉంటే క్షాంతి సంవర్ధిని, విష్ణుమూర్తిలో ఉండే సహన గుణాన్ని పెంపొందిస్తుందట. విష్ణుమూర్తిలో ఎంత సహన గుణం ఉందో మనకి చాలా పురాణాల్లో ఉంది. భృగు మహర్షి వెడితే శివుడు తట్టుకోలేకపోయాడు, ఆయన గొప్పవాడు కాదు. బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు. కానీ విష్ణుమూర్తి అపారమైన సహనంతో ఆయన గుండెల మీద తన్నినా తట్టుకున్నాడు. పైగా పాదసేవ చేశాడు. అక్కడేదో అరికాల్లో నేత్రం ఉంది, అది చిదిమేశాడు అంటారు. నాకు పురాణాల్లో ఎక్కడ కనపడలేదు ఈ మాట. ఎక్కడ వస్తుంది? భృగు మహర్షికి అహంకారం ఉన్నట్టు, ఆయన అరికాల్లో నేత్రం ఉన్నట్టు ఎక్కడా లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలియట్లేదు, అది ఎక్కడా లేదు భాగవతంలో. ఈ కథ భాగవతంలో ఉంది చివరి స్కందంలో, కానీ అరికాల్లో కన్ను ఉన్నట్టు, అది విష్ణుమూర్తి చిదిమినట్టు మాత్రం లేదు. భృగు మహర్షిని అవమానించక్కర్లేదు. భృగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు. త్రిమూర్తుల్ని పరీక్ష పెట్టే తపశ్శక్తి ఉంది భృగు